మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన రాయదుర్గం ఆర్యవైశ్యులు రాయదుర్గం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం నుండి ఆర్యవైశ్య సంఘం సభ్యులు మహాత్మా గాంధీజీ చిత్రపటంతో ఊరేగింపుగా వినాయక సర్కిల్ మీదుగా గాంధీ సర్కిల్లో గల గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సంఘం సభ్యులు ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ విగ్రహ దాత శ్రీమతి రామసుబ్బమ్మ ఇటీవలే స్వర్గస్థులైనారు. వారికి కూడా నివాళులు అర్పించిన ఆర్యవైశ్యులు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తాయి రాజశేఖర్, యువజన సంఘం అధ్యక్షులు వంశీకృష్ణ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి, చనిపోయినటువంటి రోజు. మహాత్మా గాంధీ గారు 1948 జనవరి 30 తారీఖు ఆయన చనిపోయినాడు. హత్యకు గురైనాడు. నాథూరాం గాడ్సే ఆయన చేతిలో హత్యకు గురైనాడు. అలా సాయంత్రం 5 గంటలకి లోపల ప్రార్థనకు వస్తూ ఉన్నాడు. వచ్చేటప్పుడు అందరూ అక్కడ కూర్చొన్నారు. ఎందుకంటే 10th క్లాస్లో పాట పడింది, 90 ఏళ్ళు పాట పడింది. ఆ పాటను చెప్పినాడు కాబట్టి బాగా వస్తుంది. మరి ఆ రోజు ఆయన వస్తూ ఉంటే ఆయన మనవడు మనవరాలు అప్పు మనవని వాళ్ళిద్దరి పేర్లు, వాళ్ళిద్దరి మీద చేసుకొని ఇట్లా లోపలికి వస్తూ ఉంటే అందరూ లేచి నిలబడి దారిస్తారు. దారించేలా ఆయన లోపలికి వస్తూ ఉంటే నాథూరాం గాడ్సే వచ్చి ఆయన నమస్కారం పెట్టి ఇష్టంతో కాల్ చేసినాడు అనమాట. అంటే ఆయన చెప్పే ఏదేదో భావాలు వేరే ఉన్నాయంటే అది మనకు అవసరం లేదు. అయితే మహాత్మా గాంధీ గారు వచ్చేసి 1968 అక్టోబర్ 2వ తారీఖు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ అనేటటువంటి గ్రామంలో జన్మించినారు ఆయన. మరి జన్మించిన తర్వాత పిల్లప్పటి నుండే ఆయన ఏమైందంటే మామూలుగా మనకు పెద్దవాళ్ళు చెప్తారు, తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాత గురువు తర్వాత వచ్చేది అని చెప్తారు. అట్లా వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే ఆయనకు సత్యహరిశ్చంద్రుని కథలు, మరి సత్యమే మాట్లాడుతుంది, ఎప్పుడు కూడా సత్యమే చెప్తూ ఉంటే దేవుడు మనల్ని కాపాడతాడు అంటారనేటటువంటిది ఇంటిగా చేసి ఆయన లాస్ట్కి 1947 ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టినారు. ఈ సంపాదన చేయడానికి, దీన్ని సంపాదించడానికి చాలా సార్లు ఈయనతో పాటు గొప్ప గొప్ప వాళ్ళందరూ పోయి జైలులో ఉండే, అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇట్లా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరినీ జైల్లో వేస్తే జైలులోనే ఉండి అక్కడి నుంచి ఉద్యమాలు జరిగి మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించినారని. ఈ విధంగా ఆయన ఎట్లా అంటే తన జీవితాన్ని, మరి తన అమూల్యమైనటువంటి విలువైనటువంటి జీవితం అంతా త్యాగం చేసి జైలులో గడిపి మన కోసము ఆ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినారు. మంచి అనుభవాలను నచ్చినారు. కాబట్టి అటువంటి గొప్పవాడిని ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన అదృష్టము. మరి ఇంకో ఏంటంటే మన కులానికే వాళ్ళే తెచ్చినారు కాబట్టి ఇటువంటి వాళ్ళని స్మరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తూ ఈరోజు